వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. కూటమి గెలుపు ఒక నిశ్శబ్ద విప్లవం. దాడులు మన సంస్కృతి కాదు. గురజాలలో ప్రజా దర్బార్ రచ్చబండ నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే ఎరపతిని. భీమవరం మల్టీప్లెక్స్ లో బుజ్జి హల్చల్. మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేసిన చిత్ర బృందం చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తొలి రోజు పండుగ వాతావరణంలో కొనసాగింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నెలూరు 9-10 సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందరగా నేను ఒక 5 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్లు. ముందు పెన్షన్ ఎంత ఉన్నదో ఒకటి చెప్పగలరమ్మా? ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ ఉన్నది? ఎన్ని రూపాయలు? 3000 రూపాయలు. ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము? మేము అధికారంలోకి వస్తే 4000. 4000 తోడు ఒక 3 నెలలది, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి పొద్దు జూలై 1. కాబట్టి 3 నెలలది ఒక పెన్షన్ 4000, ఇది ఒక 3000. ఎంత ఇప్పుడు? 7000 రూపాయలు. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 65 లక్షలు. ఈ రాష్ట్రానికి 65 లక్షల పెన్షన్లు, 4,400 కోట్లు, 1,500 కోట్లు అదనపు ఖర్చు నెల నెల. అంటే సంవత్సరానికి 18,000 కోట్ల ఖర్చు. కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు 3,000 ఉండేది. ఇప్పుడు ఇది ఎంత చేశారు? 6,000. వికలాంగుల పెన్షన్ 6,000. మేము మీకు అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. వికలాంగుల పెన్షన్ 6,000. చేనేతలకు, ఈ ఊళ్ళో కూడా చేనేతలు ఉన్నారు, 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్. మామూలుగా అయితే 60 ఏళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళకందరికీ 60 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు చేనేతలకు ముందుగానే 50 ఏళ్ళకి ఇస్తున్నారంటే, వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి, కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు 50 సంవత్సరాలకే పెంచారు. పిడుగురాళ్ల పట్టణంలోని 9వ వార్డు గంగమ్మ గుడిపక్క బజారు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగలో పాల్గొని అవ్వతాతలకు, వితంతులకు, విభిన్న ప్రతిభావంతులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేయడం జరిగింది. తర్వాత ఎన్నికల ముందు 19 ఎన్నికల ముందు 2,000 చేశాడు. అందులోనండి మీరు కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3,000 చేస్తారు. ఆయన 3,000 ఒకసారి చేయలేదు. సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చారు. మొన్న ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఏప్రిల్లో మన గవర్నమెంట్ రాలేదు కదా, మన గవర్నమెంట్ వచ్చి ఈ నెలలోనే కదా. సో ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు పెంచారు. అంటే ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు. ఆ 3,000 పెంచిన ఈ 4,000 కలిపి మీకు 7,000 ఒకేసారి ఇస్తున్నారు. 7,000 రూపాయలు ఒకసారి ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం. అలాగే మీరు అందరూ గుర్తు పెట్టుకోండి, మన ఓట్లు బాగా వేశారు. మరలా మేము ఇంకా వార్డులోకి వస్తాం, మీ ఇళ్ళకి వస్తాం, సమస్యలు తెలుసుకుంటాం, అభివృద్ధి చేస్తాం. అందుకనే చెబుతున్నాం. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుబాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృత్యువాత పడడం దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సుబాన్ ఖాన్ పార్థివ దేహానికి మంత్రి అనగాని, రెవెన్యూ డివిజనల్ అధికారి హేలా షారూన్ నివాళులర్పించారు. సుబాన్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడారు. Yes, that is one. Lady has to take the mother to check. Yes. Then is the 300 square meter housing block. We have got in
given for that. Bapatla recently, I think 17 of them have been given. He was finding one also. But then that is one, sir. I am the concerned means definitely I'll see Yes. what best I can do for that. Yes, sir. You Then just again, can have a phone number, please. Yes, sir. పర్సనల్ మాట్లాడుతున్నాను సీఎంఓలో అయిపోయింది మీకు తెలిసింది కదా. మీరు తరఫు నుంచి రిక్వెస్ట్ కూడా అఫీషియల్ నాకు ఇస్తే ఎస్ బేసిక్గా ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ నాకు ఏదైనా నేనే కదా డిపార్ట్మెంట్ సీఎం రిలీఫ్ అండ్ ఎనీ రిలీఫ్ నా డిపార్ట్మెంట్ కాబట్టి ఐ విల్ ట్రై టు పుష్ యాజ్ మచ్ as I can do for the state government. డాక్టర్స్ డే సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని ఘనంగా సన్మానించిన నరసరావుపేట ఐఎంఏ అసోసియేషన్ డాక్టర్ బృందం. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడారు. నరసరావుపేట ఐఎంఏ డాక్టర్లందరూ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నరసరావుపేట పట్టణం అంటేనే మరి మెడికల్ హబ్. దాదాపు పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడ పేరొందిన డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వారి మరి అనుభవం, అదేవిధంగా అడుగుజాడలు నడుస్తూ ఎంతోమంది నరసరావుపేట పట్టణాలు ఇప్పటికి కూడా దాదాపు 150 మంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు అండగా ఉండి, పేద వర్గాలకు అండగా ఉండి ఉచితంగా సేవ చేస్తూ అతి తక్కువ ఖర్చుతోటి మెడికల్ ఎయిడ్ అందిస్తున్న మరి నరసరావుపేట పట్టణ డాక్టర్లందరూ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నరసరావుపేట పట్టణంలో డాక్టర్స్గా ఉండి మరి ఎంతోమంది రాజకీయాలు రావడం జరిగింది. అటువంటి కోవలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మరి అందరికంటే కూడా ముఖ్యమైన మనిషి. మరి నరసరావుపేట పట్టణంలో ఒక డాక్టర్గా ఇన్సార్లు గెలవడం జరిగింది, ఎమ్మెల్యేగా. అదేవిధంగా ఒక స్పీకర్గా మరి ఎన్నో పదవులు అలంకరించిన ఒక గొప్ప వ్యక్తిగా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. అదేవిధంగా రెండవ కోవలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. దాని తర్వాత 3వసారి డాక్టర్ అరవింద్ బాబు అనే నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాబట్టి మరి డాక్టర్లందరూ కూడా మరి ప్రజాసేవలు ఉంటారు, ఒక మంచి నీతి నిజాయితీ వరుతూ ఉండే మనుషులు కాబట్టి వాళ్ళకి ప్రజలు అవకాశం కల్పించారు. ఇటువంటి గొప్ప అవకాశాలను ఇప్పుడే పుచ్చుకొని మరి డాక్టర్లందరూ కూడా రాబోయే కాలంలో రాజకీయాలకి దూరంగా ఉండమని చెప్తాను, కానీ రాజకీయాలకు దగ్గరగా ఉండాలి, వాటికి దూరంగా ఉన్నట్టు కూడా ప్రయత్నం చేస్తూ ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మన నరసరావుపేట ఐఎంఏ డాక్టర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి గెలుపు ఒక నిశ్శబ్ద విప్లవం. దాడులు మన సంస్కృతి కాదు. తప్పు చేసిన వారిని చట్టబద్ధంగా శిక్షిద్దాం. గురజాలలో కాల్ సెంటర్, ప్రజా దర్బార్, రచ్చబండ నిర్వహిస్తాం అని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో కూటమి సర్వసభ్య సమావేశంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడారు. ఈ 5 ఏళ్లలో మొత్తం 10,000 మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మన జయమని చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. రోడ్లు లేవు, ఆర్డబి పంచాయతీరాజ్ రోడ్లు లేవు, హాస్పిటల్స్ బాగాలేవు, గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హౌసింగ్ లేదు. కానీ అన్ని కూడా మనం నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాన్ని 1000 రూపాయలు చేశారు. మళ్ళా ఎన్నికల ముందు 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ఆయన 3,000 చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచారు, ఒకేసారి 3,000 చేయలేదు. మనం వచ్చిన తర్వాత 4,000 చేస్తామని చెప్పాం. 4,000 చేయడమే కాకుండా అది కూడా ఏప్రిల్ నుంచి వర్తించింది, మన ప్రభుత్వంలో రాలేదు. అప్పటికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు కూడా ఈరోజు మనం ఇచ్చాము. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి పెంచాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 పెంచాం. సో ఒక చారిత్రాత్మకమైన రోజు జూలై 1. మీరు ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. మరలా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళండి, అవ్వాతాతలుగా చెప్పండి గతంలో పెన్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా మనం ఎలా ఇచ్చామో మీరు చెప్పి వాళ్ళకి వివరించమని చెప్పండి. మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా మంది
ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిశారు నన్ను. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అందరి సమస్యలు విన్నాను. ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. మీతో ఉంటామని కూడా మాట్లాడాను. చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా మీతో ఉన్నాను. నేను కొత్తగా రాజకీయాలకు రాలేదు. కొంతమంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ముందు వెళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఈ పదవి వాళ్ళు చేసుకున్నారంట, ఈ ఫేర్ షాప్ వీళ్ళు చేసుకున్నారంట. మీరు మాట్లాడుకోవాలి. కల్వర్టుల కింద సిల్ట్ తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మేజర్ కల్వర్టుల క్రింద స్టీల్ తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో కల్వర్టుల క్రింద స్టీల్ తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా అక్షర స్కూల్ ప్రాంతంలో డ్రైనేజ్ పై ఉన్న చెట్లు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా దగ్గర సిల్ట్ క్లియరెన్స్ అంతా కూడా మెయిన్ కల్వర్ట్స్ అక్కడ ఉన్నాయి. వాటన్నిటి దగ్గర కూడా సిల్ట్ క్లియరెన్స్ పార్కింగ్ సిబ్బందితో చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే చిన్న కల్వర్ట్స్ ఉన్నాయో వాటి మీద కూడా వాటర్ స్టాగ్నేషన్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను 2 జేసీబీలు, 3 టీఎంఎక్స్లు, అదేవిధంగా 8 ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. వాటన్ని కూడా డ్రైవ్ పెట్టి మరీ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నెక్స్ట్ 1 month కూడా మాన్సూన్ సీజన్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ డ్రైవ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో తొలుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అనంతరం ఇరిగేషన్, రోడ్డు కనెక్టివిటీ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయలు చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, విప్పర్తి వేణుగోపాలరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మీడియాను బయటకు పంపించి వాడివేడిగా ఈ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. కేవలం జిల్లా స్థాయి అధికారులనే అనుమతించారు. ఉప ముఖ్యమంత్రి ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలపై సమీక్ష జరిగినప్పటికీ ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులను పిలిపించారు. నిజంగా కనుక పనులు వసూలు చేస్తుంటే మనకు 100 కోట్లు వసూలు చేసిన కూడా ఎంపీ గారికి మార్చిలోనే లెటర్ రాశారు సార్. రిలీజ్ చేయండి చూడడానికి 100 crores మే ఆల్మోస్ట్ 19 to 13/5/2021 2 years 2 సంవత్సరాలకి for an amount of rupees 100 crores 90 lakhs is available in the Andhra Pradesh Mineral Development Corporation. Pyramids lo vaaki totally kakote then it needs support from external source. So alaga identify chesina villages anniti kelpi manam oka team oka meticulous team establish chestam. So దాని ద్వారా ఇది కవర్ అవుతుంది. ఆ విషయం అది కవర్ అంటే పర్ క్యాపిటా అంటే తలసరి అంటే డైలీ చూసి డ్రింకింగ్, కుకింగ్కి, వాషింగ్ ప్రతి మనిషికి కావాల్సిన తలసరి సరఫరా నీటి సరఫరా ఎంత ఉండాలి? 55 meters. అలాంటిది ఒక ప్రాంతంలో లేకపోతే ఎందుకంటే దానికి తగినంత నీటి నిల్వ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే కంటామినేషన్ ఇష్యూస్ ఉండడం. అందుకని ఎక్కడైతే నిరంతర ఈ డిమాండ్కి సప్లై అంటే మీట్ అవ్వగలిగేది ఉన్నప్పుడు దాన్ని మనం ఈ ఏమన్నా సస్టైనబుల్ నమస్కారం. మైక్ రావట్లేదు. ఇది నమస్కారం. ఈ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్. కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ మనకి
నీటి మన జలజీవన్ మిషన్ ఎట్లా ఉంది, దాని పురోగతి ఎలా ఉంది, అలాగే రోడ్స్ సంబంధించి ఫారెస్ట్ వచ్చే సమస్యలు కానీ, అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు ఉన్నాయి అవగాహన చేసుకోవడానికి డిపెండింగ్ అన్న కొన్ని అందరూ కూర్చున్న సమస్యకు పరిష్కారం రివ్యూ మీటింగ్ అయిపోయిన థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 1వ తేదీ జూలై ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు. ఎందుకంటే ఏదైతే నిన్న 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి పింఛను పెంపు అని చెప్పి ఏదైతే నిన్న పెన్షన్లు ప్రారంభం కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో, మరి ఒక్క రోజులోనే 95% పింఛన్లు ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఇంటికి నేరుగా వెళ్ళి అందజేయడం అనేది చారిత్రాత్మకం. అందులో ప్రత్యేకించి ఏదైతే ఇక 95% పింఛన్ను 7-8 గంటల్లో అందించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఈ సందర్భంగా అభినందనలు కూడా ముందుగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నిన్న ఏదైతే ఈ యొక్క పింఛన్లు ఇంటింటికి అందజేస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా నేరుగా ఆ పెన్షన్ లబ్ధిదారు ఇంటికి వెళ్ళి మరి ఆ ఇంటికి ఆ పింఛను ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చేతుల మీదుగా ఆ యొక్క పింఛను లబ్ధిదారుడికి అందజేశారంటే అన్న మాట నిలబెట్టుకోవడంలో మా నిబద్ధత ఏంటనేది నిన్ననే అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెంచిన 4,000 పింఛన్తో పాటు మరి ఏదైతే పాత 3,000 రూపాయలు అంటే ఏదైతే హామీ ఏదైతే ఇచ్చామో ఇచ్చినటువంటి హామీ రోజు నుంచి కూడా మాట నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఏప్రిల్, మే, జూన్ 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఆ వృద్ధుల చేతిలో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 3,000 రూపాయలు పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి వాళ్ళ చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కంటే వారి కుటుంబ సభ్యులు కూడా మరి అందరూ కూడా ఆనందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు సంబంధించినటువంటి 3,000 పింఛన్ ఏదైతే ఉందో దాన్ని 1 రూపాయి కూడా ఆయన 5 సంవత్సరాల్లో పెంచలా. నిజంగా దివ్యాంగులకి నిజంగా వాళ్ళకి సేవ చేయడం అని అంటే పాపం చాలా క్లిష్టతరంగా. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలియదు, టాయిలెట్ తెలియదు. అటువంటి వాడిని 24 గంటలు కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళ బంధువుల మీద ఉంటుంది. అటువంటి దివ్యాంగులకి ఎంత చేసినా కూడా తక్కువే. కానీ జగన్మోహన్ రెడ్డి కనికరం లేక, కనీసం మానవత్వం కూడా లేక, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 రూపాయలే తప్ప 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా దివ్యాంగులకి పెంచినటువంటి పరిస్థితి ఆ రోజు 2019-24లో చూసాం. అటువంటిది ఈరోజు ఆ 3,000 రూపాయలు పెంచింది ఒక్కసారిగా 6,000 రూపాయలు పెంచి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే ఆ దివ్యాంగుల కుటుంబాలు సైతం మరి వేళ కాళ్లకు మొక్కుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా నిన్న చాలా మా కళల్లోనే చాలా ఆనందం కలిగినటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి మరి 15,000 రూపాయలు, గతంలో 5,000 రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని 15,000 రూపాయలకి ఇవ్వడం వేళ కుటుంబానికి, ఎందుకంటే చాలా ఒక ఆదరణ. ఎందుకంటే ఒకటి ఆయన ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో కుటుంబం
యజమాని ఎవరైతే ఉన్నారో మంచాన పట్టడంతో ఆ కుటుంబానికి మరి ఆదరణ అంటే పోషణ లేకుండా అయిపోయింది. ఒకటి, రెండు, ఎదురు మళ్ళీ ఆయనకి సేవలు చేస్తూ మందులకు కానీ మెడిసిన్ కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో నెలకి 15,000 రూపాయలు అంటే మరి సంవత్సరానికి 1,80,000 రూపాయలు. మరి 1,80,000 సంవత్సరానికంటే దగ్గర 5 సంవత్సరాలకి 9 లక్షల రూపాయలు ఈవేళ బెడ్ రీడింగ్ ఎవరైతే ఉన్నారో, మంచానికి పరిమితం ఎవరైతే ఉన్నారో 9 లక్షల రూపాయలు ఈవేళ 5 సంవత్సరాల్లో కుటుంబానికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి 4,000 రూపాయలు అంటే ఈవేళ దగ్గర సంవత్సరానికి వాళ్ళకి మరి 48,000 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 2,40,000 రూపాయలు ఆ వృద్ధులకి వితంతులకి ఇస్తున్నటువంటి పరిస్థితి. కల్కి చలనచిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్ లో హల్చల్ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలోని బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని చూడటానికి భీమవరంలోని యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్ మేజర్ మధు కుమార్ ప్రారంభోత్సవం చేశారు. మధు కుమార్ మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు చలనచిత్రం విజయవంతం సందర్భంగా దర్శకుడు నాగశ్విన్ కు నిర్మాత అశ్విన్ దత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం పుర ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ వాహనాన్ని చూసి ఆనందించాలని మధు కుమార్ కోరారు. బుజ్జి టీం రమేష్ మాట్లాడారు. మన భీమవరానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబల్ ఆ బుజ్జి వెహికల్ అనేది. సో భీమవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానీకానికి సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి, ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ. వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను అండ్ కల్కి మూవీలో కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్ గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవబుల్ తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్ లో ఒక దానికి ఫ్రంట్ యాక్సిల్ స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్ గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360-degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్ని. దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి కండిషన్ బెయిల్ పై తిరుగుతున్నాడని, తక్షణమే బెయిల్ రద్దు చేయాలని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, సీనియర్ దళిత సంఘ నాయకులు రామేశ్వరరావు, చెంగల్రావు, ప్రజా సంఘ నాయకులు జె వెంకటేశ్వరరావు, దూసర్లపూడి రమణారాజు, కె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శిరోముండనం తీర్పుపై సదస్సును యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, సీనియర్ దళిత సంఘం నాయకులు రామేశ్వరరావు, చెంగల్రావు, ప్రజా సంఘం నాయకులు జె వెంకటేశ్వరరావు, దుసర్లపూడి రమణరాజు, కె శ్రీనివాస్ మాట్లాడారు. మరి శిరోమండపం జరిగి 1996లో జరిగింది. నేటి వరకు మరి ఎవరైతే నిందితులు ఉన్నారో
తోట త్రిమూర్తులు గారు ఈ రోజుకి శిక్ష పడకుండా ఆయన తప్పించుకుంటున్నాడు. జుడిషియరీ, ముఖ్యంగా జుడిషియరీ ఈ భారతదేశంలో నేరాలు చేసే వాళ్ళని జుడిషియరీ శిక్షించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సుమారు 7,800 మంది న్యాయవాదులు, ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఈ రాష్ట్రంలో ఉన్నాం. మరి 96లో జరిగిన సంఘటన, మరి ఈరోజు ఇంతమంది ప్రజా సంఘాలు ఒక పోరాట ఉద్యమం చేస్తున్నాయి 28 ఏళ్ళుగా. అసలు ఆయన చేసిన నేరానికి ఆయన పడిన శిక్షకి 18 ఏళ్ళు. అది జుడిషియరీకి మీద నమ్మకం పోతుంది పేద వర్గాలకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో శిక్ష పడితే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్. అది నాన్ బెయిలబుల్. రెండోది వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళాలి. అట్లా కాకుండా మరి జుడిషియరీలో ఉన్నటువంటి అప్పీల్ చేసుకునే విధానం, వేసిందే 18 ఏళ్ళ శిక్ష, దానిని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేశారు. అసలు పేద వర్గాలు ఎంతకాలం పోరాటం చేయగలరు? న్యాయ పోరాటం. ఆర్థికంగా కోర్టులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలంటే, ప్లేయర్లను పెట్టుకోవాలంటే ఆర్థిక పరిస్థితులు లేక ఎంతకాలం పేద వర్గాల ఎస్సీలు కోర్టుల చుట్టూ తిరుగుతారు? మరి ఇలాంటిది జుడిషియరీలో ఉన్నటువంటి జడ్జీలు గమనించాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్నాథ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మహిళా క్రికెటర్ స్మృతి మందన వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల రూపాయలు నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగు చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన బూలియన్ వ్యాపారి సింగ్ నర్సాపురం వచ్చి బూలియన్ వ్యాపారుల నుంచి కలెక్షన్ వస్తువుల ఆర్డర్ తీసుకుని భీమవరం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కి వచ్చాడు. అప్పుడే ప్లాట్ఫామ్ మీదకు వచ్చిన బస్సు రద్దీగా ఉండటంతో క్యాష్ బ్యాగ్ ను కిటికీలో ఉంచి బస్ సీట్ మీదకు వేశాడు. బస్ ఎక్కి చూసేసరికి బ్యాగ్ కనిపించడం లేదు. వెంటనే బస్ దిగి చుట్టుపక్కల వెతికాడు, కానీ బ్యాగ్ తో ఎవరూ కనిపించలేదు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. बस में चढ़ा नहीं, बस को पूछा ड्राइवर को बस किधर जाता करके, तो बोला भीमवरम जाता क्या, बोले हाँ जाता, तो उधर रखा सीट पे, खाली सीट है, बहुत भीड़ है, डैडी जो स्टूडेंट है, भीड़ बहुत ज़्यादा है, तो मैं उधर रखा बैग, अंदर रख के भाग के मैं आया, तब तक बैग गायब हो गया। उधर के पीछे इधर आया तो कौन भी है नहीं, बस से उतरा, लेकिन जाकर पूछा सीसीटीवी वाले को क्या है क्या, बोले नहीं कि मैं मेरे सेट को हाँ अब ड्राइवर को कुछ बोलना चाहिए ना, ड्राइवर को तो कंडक्टर को बोल के। मैं घबरा गया जी, बैग देखा नहीं एकदम, मुझे मालूम अंदर रिस्क है, तो वो एकदम से इधर मार्केट में आया था। मार्केट में कि माल देने के लिए आया था? नहीं, तो पैसे लेने के लिए। पैसे लेने के लिए आया था। सेल्स के लिए? सेल्स नहीं है। सेल्स नहीं है। पैसा कितना था? 11 लाख। 11 लाख। गोल्ड 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 कितना? गोल्ड का कैलकुलेशन में था 200 केजी। 200 केजी नहीं, 100 ग्राम चिल्लर रहता, 200 ग्राम सब इन मटेरियल क्या है? प्योर गोल्ड है, नहीं तो प्योर गोल्ड वो बना वाला चीज़ है, नहीं तो प्लेन है? प्लेन 24। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. కూటమి గెలుపు ఒక నిశ్శబ్ద విప్లవం. దాడులు మన సంస్కృతి కాదు. గురజాలలో ప్రజా దర్బార్ రచ్చబండ నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే ఎరపతిని. భీమవరం మల్టీప్లెక్స్ లో బుజ్జి హల్చల్. మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఏర్పాటు చేసిన చిత్ర బృందం చూసేందుకు ఎగబడుతున్న జనం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.